भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, बोलो भारत माता की जय. మన అన్ని బార్డర్లో ఫైరింగ్ చేస్తున్నారు, పాకిస్తాన్ యుద్ధంలో పోరాడుతున్నారు. వాళ్ళు పోరాడుతూ కొంతమంది మన సైనిక పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని వ్యతిరేకిస్తూ భారత్ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లోని ఉగ్రవాద మోకలను పెకిలించేందుకు కోకటి వేళ్లతో పెకిలించేందుకు అనేక చర్యలు అయితే చేపట్టింది. దీనిని ప్రతిఘటిస్తూ ఇవాళ పాక్ యుద్ధానికి ప్రేరేపిస్తూ ఉంది. ప్రధానంగా పౌరుల మీద దాడి చేసేందుకు యత్నిస్తూ ఉంది. ఆ యత్నాన్ని భారత్ విజయవంతంగా తిరిగి కొడుతూ ఉంది. అయితే యుద్ధం వద్దు, కేవలం ఉగ్రమూకలను మాత్రమే తుదముట్టించాలి అని చెప్పి భారత్ సంకల్పానికి పాక్ ఇవాళ తూట్లు పొడుస్తూ రాజకీయ లబ్ధి కోసం అనేక రకాల కుయుక్తులు పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ సైనికులందరూ కూడా భారత్ ఆకాంక్షను విజయవంతం కావాలని చెప్పి ఇవాళ అమరవీరుల స్తూపం వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. వారిని అడిగి మరెన్నో తెలుసుకుందాం. సరే, ఇవాళ అమరవీరుల ఈ స్తూపం కాడ ఎందుకు మీరు కార్యక్రమం చేపట్టారు, ఏంటి? ఇప్పుడు వివిధ దళాలు వాఘా బార్డర్ కానీ, రాజస్థాన్ బార్డర్ కానీ, పంజాబ్ బార్డర్ కానీ పాకిస్తాన్కి ధీటుగా జవాబు చెప్తూ పోరాడుతున్న మా సైనికులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వివిధ దళాలందరూ విజయం చేకూర్చాలని ఈరోజు మాజీ సైనికుల తరఫున అప్న వార్మీవుల తరఫున తిరుపతిలో మేము మౌనం పాటిస్తూ అప్న వార్మీవుల దగ్గర మౌనం పాటిస్తూ అట్నే ఇప్పుడు పోరాడుతున్న సైనికులకు అందరికీ విజయం చేకూర్చాలని ఆ దేవుడిని వెంకటేశ్వర పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము. అట్నే ఈ మాజీ సైనికులు ఇప్పుడు కూడా మా కాలింగ్ లెటర్ కానీ వచ్చిందంటే ఇమీడియట్లీ మేము కూడా యుద్ధానికి పోయేదానికి రెడీగా ఉన్నాము. దానికోసం ఎదురు చూస్తున్నాము. ఎప్పుడెప్పుడు కాలింగ్ లెటర్ వస్తుందా అనేసి మేము వెళ్ళేదానికి రెడీగా ఉన్నాము. ఎక్కడ ఏమున్నా వాళ్ళు ఎన్ని వెపన్స్ చేశా మన దగ్గర టెక్నాలజీగా బాగా వెపన్స్ అన్నీ ఉన్నాయి. ఈ నిన్న కూడా టర్కీ నుండి తెప్పించారు డ్రోన్లు. ఒక్కొక్క డ్రోన్ వచ్చి 300-400 రౌండ్స్ రిలీజ్ అవుతున్నాయి. అవుట్గా ధీటుగా అప్న సుదర్శన్ శేఖర్ S-400 ధీటుగా జవాబు చెప్తూ వాళ్ళ డ్రోన్లన్నీ కింద పడకుండానే గాల్లోనే పేల్చేస్తున్నాయి. ఇలాగానే ఇవాళ పాకిస్తాన్ పౌరుల మీద దాడి చేయడం, జనావాసాల మీద దాడి చేసేదాన్ని దీన్ని ఎలా భావించాలి? మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు పోరాడాలనుకుంటే మాజీ సైనికులతో పోరాడండి, సివిల్ పౌరులతో వాళ్ళ జోలికి వెళ్ళండి. మేము కూడా ఉగ్రవాద స్థావరాలనే అటాక్ చేసాము కానీ మీ పాకిస్తాన్ పౌరుల్ని కానీ ఎవరిని కానీ మేమేమీ చేయలేదు. అలాగా మీరు ధైర్యము దమ్ము ఉంటే మీరు మాతో పోరాడండి, సివిలియన్ జోలికి వెళ్ళకూడదని ప్రార్థిస్తున్నాను సార్. ఓకే, ప్రధానంగా ఉగ్రమూకలను తొదముట్టించేందుకు భారత్ చేస్తున్న కృషిలో భాగంగానే ఇవాళ ఉగ్రమూకలను తొదముట్టించే క్రమంలో భాగంగానే పాకిస్తాన్లో దాడి చేసినటువంటి భారత్కు ధీటుగా ఇవాళ పాకిస్తాన్ రాజకీయ కుయుక్తులతో భాగంగానే జనావాసాల మీద దాడి చేయడం ఎంతవరకు సబబని చెప్పి భారతీయ పౌరులుగా ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి సార్ ఇవాళ పాకిస్తాన్ వ్యవహరిస్తున్న విధానం ఎలా ఉందని భావించవచ్చు? పహల్గామ్ దాడి జరిగింది కాబట్టి ఇండియా యాక్షన్ తీసుకొని అన్ని కంట్రీస్కి మొత్తం మనం ఏ కంట్రీస్తో మిత్ర దేశాలు ఉన్నాయి, శత్రు దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా పహల్గామ్ దాడి చాలా తప్పు, ఇలా ఉగ్రవాద చర్యలు చేసుకుంటే ప్రజలకి కష్టమవుతుంది, ఉగ్రవాద చర్యలు నిలిపేయండి అని చెప్పి అందరికీ చాలాసార్లు చెప్పారు. ఇంతవరకు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. కాబట్టి పహల్గామ్ దాడి కోసం ఎవరైతే ఉగ్రదాడులు చేశారో
ఆ 9 స్థావరాలను మాత్రమే ఫస్ట్ ఇండియా తరపున మనము పోయి ఆ పహల్గామ్ దాడికి ప్రతీకారంగా కాదు, ఇది పహల్గామ్ దాడి ఇంకొకసారి జరగకుండా ఉగ్రవాదుల్ని ఏరిపారేసే దాంట్లో పాకిస్తాన్లో ఈ పని చేశాము ఇండియా తరపున. కానీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మీద దాడి చేసినట్టుగా చిత్రీకరించుకొని ఉగ్రవాదులకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళు ఇండియా మీద తిరుగుబాటు చర్య తీసుకొని ఇండియా స్థావరాలని దగ్గర ఆల్ బార్డర్స్ అన్నీ కూడా అష్టదిగ్బంధనం చేసి అన్నిటి మీద అటాక్ చేసేదానికి రెడీ అవుతారు. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా దానికి రెడీగా ఉంది. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ మనం కూడా చేస్తున్నాము. 300-400 డ్రోన్ని ఆకాశంలో కూల్చేసే అంత టెక్నాలజీ మన దగ్గర ఉందంటే అది చిన్న విషయం కాదు. చాలా టెక్నాలజీలో కానీ మనుషుల్లో కానీ ధైర్యంలో కానీ ఇండియన్ పీపుల్ బాగున్నారు. ఆ ఇండియన్ ఆర్మీకి సోల్జర్స్కి వెనకాల మేమంతా ఉండాము అనేసి అందరూ కలిపి కట్టుగా చేసి ఈరోజు వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇస్తూ మనం నిశ్చింతంగా ఉండగలుగుతున్నామంటే వాళ్ళ దైవాలనే మనం ఉన్నాము. వాళ్ళు కూడా మన మారల్ సపోర్ట్ కూడా ఇచ్చేదానికి మేము ఈరోజు స్థూపం దగ్గరికి చేస్తున్నాం. ప్రధానంగా ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క కుయుక్తులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల యొక్క సంక్షేమాన్ని, భారత ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రభుత్వం ఆకాంక్షిస్తూ ఉన్న నేపథ్యంలోనే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రమూకల దాడిని పూర్తిగా నిర్వీర్యం చేసేలా భారత ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఇక్కడ పౌరులందరూ కూడా భావిస్తున్నారు. అయితే అదే దీంట్లో భాగంగానే ఇవాళ ఎందుకు పాకిస్తాన్ దాడి అంటే సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రతరం చేస్తుంది, దీన్ని ఎలా భావించాలి? ఇదే ముఖ్యంగా మీకు నమస్కారంతో చెప్తున్నాను, భారత్ మాతాకి జై చెప్తూ ఈరోజు మన ప్రధాని మోడీ గారు దీని గురించి చాలా సివియర్గా తీసుకొని పహల్గామ్లో జరిగినటువంటి ఒక సామాన్యమైనటువంటి వారిని ఎప్పుడైతే కుంకుమ లేకుండా చేశారో దాన్ని సింధూరం అనే ఒక ప్రోగ్రామ్గా పెట్టి వాళ్ళందరినీ ఏరిపారేయడం జరిగింది. ముఖ్యంగా ఉగ్రవాదుల్ని మాత్రమే అణిచివేరే కార్యక్రమం మాత్రమే మన దేశం నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక పక్క రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేస్తున్న మన దేశంలో ఉన్నటువంటి సైనికులైతేనేమి, మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళైతేనేమి అందరూ పాల్గొని దాన్ని ఏ పక్క కావాలంటే ఆ పక్క యుద్ధానికి సిద్ధమయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతిలో మన వీర సైనికుల స్తూపం వద్ద మా మిత్రుడు యొక్క దాంట్లో ఈరోజు మేము ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. ప్రధానంగా అలాగే పాకిస్తాన్ యొక్క వైఖరిని వ్యతిరేకిస్తూ యావత్ భారతదేశం అంతా కూడా ముక్త కంఠంతో పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అయితే భారత సైనికులు చేపడుతున్నటువంటి యుద్ధం విజయవంతం కావాలని చెప్పి ఆశిస్తూ మాజీ సైనికులందరూ కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు అలిపిరి వద్ద. అదే కాకుండా అవసరమైతే ప్రభుత్వం రీకాల్ చేస్తే మాజీ సైనికులుగా తామంతా కూడా యుద్ధం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి ప్రైమ్ 9 తిరుపతి.